హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆశ్రయోగం కార్యక్రమానికి స్వాగతం. విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు, కుజదోషం, కాలసర్పదోషం, బాలారిష్ట దోషం, ఇలా మీ జాతకానికి సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా సరే చక్కని పరిహార మార్గాల్ని గురువుగారిని లైవ్లో మాట్లాడి మీరు కూడా తెలుసుకోవాలి, చక్కని పరిహారాలు తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. గురుగారితో లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు చక్కని పరిహారాలు తెలుసుకోవచ్చు. మరి గురుగారి వాళ్ళు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు, బిల్వమంగళ మఠ ఆస్థాన సిద్ధాంతి బ్రహ్మశ్రీ నందిభట్ట శ్రీహరి శర్మ గారు. నమస్కారం గురుగారు. వాగర్థవివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారి ఆధ్వర్యంలో ఈ నెల 28, 29, 30వ తేదీల్లో వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిల కొరకు 18 రకాల హోమాలు, విశేషంగా దత్తాత్రేయ మూలమంత్ర జపం, దత్తాత్రేయ హోమాలతో పాటు మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి 24 రకాల హోమాలు గురుగారి బ్రహ్మత్వంలో ప్రముఖ దత్తక్షేత్రాలైన కురువపురం, గానుగాపురం, పిఠాపురంలో విశేషంగా ఈ నెల 28, 29, 30వ తేదీల్లో గురుగారి ఆధ్వర్యంలో అత్యంత నియమనిష్టలతో సుశాస్త్రీయంగా జరపబడుతుంది. మరి మీ గోత్రనామా రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించి గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. అలాగే పితృదోష నివారణ కోసం తల్లి వైపు 3 తరాలు, తండ్రి వైపు 6 తరాల్లో ఏమైనా దుర్మరణాలు చెందితే మరి అది పితృదోషంగా మారుతుంది. కాబట్టి అటువంటి పితృదోష నివారణకి ఎన్నో హోమాలు కూడా గురుగారి ఆధ్వర్యంలో నవంబర్ 2వ వారంలో అత్యంత నియమనిష్టలతో గురుగారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. కాబట్టి మరి ఈ పితృదోష నివారణ కోసం జరిగేటువంటి పూజా కార్యక్రమాల్లో కూడా మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకున్నా సరే, లేకపోతే గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతక పరిశీలన చేయించుకొని చక్కని పరిహార మార్గాల్ని పొందాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి హోమ కార్యక్రమాలు పాల్గొనాలి అనుకుంటే గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. లేదా అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటే కూడా ఇదే నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మరి గురుగారి కార్యక్రమంలో ఉన్నంతసేపు గురుగారి ఫోన్స్ స్విచ్ ఆఫ్లో ఉంటాయి. కాబట్టి కార్యక్రమం తదనంతరం గురుగారి వ్యక్తిగత నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ మీరు పొందొచ్చు. గురుగారు మొదటి కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో. హలో అండి. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 1974 1974 ఆగస్టు 15. సమయం చెప్పండి అమ్మా. సమయం తెలియదు మేడం. తెలీదు. ఎక్కడ జన్మించారు? కొల్హాపూర్ మేడం. అలాగే గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ. శివాయ నమః. 16వ తారీఖు 15వ తారీఖు మీరు పుట్టింది? ఆగస్టు 15 గురుగారు. తెలుగులో చెప్పండి అమ్మా, ఇంగ్లీష్లో కొన్ని మనకు అర్థం కావు చెప్పినా కానీ. లేదు గురుగారు, ఇంతకుముందు కాల్ కలిసింది మాకు. నేను 15 అని చెప్పినాను, 17 చూసినారు గురుగారు, అందుకని ఇట్లా చెప్తున్నాను. అందుకనే మీరు తెలుగులో చెప్పాలమ్మా. 15, 16? 15 సార్. 15. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? కర్నూలు నుంచి అండి. కర్నూలు నుంచి. ఏం తెలుసుకుందామమ్మా మీరు? గురుగారు తరచు చిన్నపిల్లలు కళలో కనిపిస్తారు గురుగారు. చిన్నపిల్లలు కల్లో కనిపించడం అంటే బ్రతికున్న వాళ్ళ, మరణించిన వాళ్ళ? మరణించిన వాళ్ళు గురుగారు. మరణించిన వాళ్ళు తరచు అంటే మీకు రక్త సంబంధీకులా లేకుంటే మీ పిల్లల ఎట్లా, ఏంటిది, ఎవరు కనిపిస్తున్నారు? రక్త సంబంధీకులు మళ్ళీ వేరే వాళ్ళు కూడా గురువుగారు. చనిపోయిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తుంటారు కళ్ళలో. ఓకే. చనిపోయిన వాళ్ళు అని అంటే పితృదేవతలతో సమానం. అది ఎవరైనప్పటికీ కూడా కడుపున పుట్టిన సంతానమైనా కావచ్చు, మన సంతానం కదా అని చెప్పి కాదు. అంటే ఒకసారి మరణించిన తర్వాత వారు పితృగణంలోకి వెళ్ళిపోతారు, పితృదేవతలకి సంబంధించినటువంటి. కాబట్టి మీ కుటుంబంలో మీ వైపు 3 తరాలు, మీ వారి వైపు 6 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నాయమ్మా కుటుంబంలో? అంటే అమ్మ సూసైడ్ చేసుకొని చనిపోయినారు గురుగారు. కాబట్టి తప్పకుండా దానికి పితృదోష నివారణ కార్యక్రమాలు చేసుకోవాలమ్మా. అందుకోసమనే ఇప్పుడు నాకు పెళ్లి అయిపోయింది కదా గురుగారు, మా భర్త చేస్తారు గురుగారు. మీ మామగారు ఏం చేస్తుంటారమ్మా? మా నాన్నగారు. నాన్నగారు కాదు, మీ మామయ్య. మా మామయ్య లేరు గురుగారు, చనిపోయినారు. మామయ్య ఇద్దరు చనిపోయినారు. సో అయితే మీ వారు చేయొచ్చమ్మా, ఎందుకంటే మీరు మీ వారి కుటుంబానికి
కన్యాదానం జరిగిపోయింది, మీ నాన్నగారు వాళ్ళు చేశారు కాబట్టి కన్యాదానం చేసిన మీద అర్హత, దానం చేసిన దాని మీద మనకేం హక్కు ఉంటుంది? కాకపోతే కడుపు తీపి కాబట్టి మన అబ్బాయి మన అమ్మాయి కాబట్టి నాలో ప్రేమగా చూసుకుంటాం బ్రతికున్నంత వరకు. కాబట్టి మీ వారు చేయొచ్చమ్మా. నవంబర్ 2వ వీక్లో అంటే సెకండ్ వారంలో సంబంధించినటువంటి పితృదోష నివారణ కార్యక్రమాలు కర్ణాటక ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నాము. బస్సు ఏర్పాటు చేస్తున్నాం హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ టు హైదరాబాద్ ఉంటుంది. కాబట్టి ఆ పితృదోష నివారణ జరిపించుకోండి, మీ కుటుంబం అభివృద్ధి ఉంటుంది. మీరు ఎన్ని పూజలు చేసుకున్నా, ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని అభిషేకాలు చేసినా పితృదోషము పితృశాపము తీరితేనే మీరు అనుకున్నటువంటి సంకల్పాన్ని నెరవేర్చుకుంటారు. ఇటువంటి దుర్మరణాలు కుటుంబంలో ఉన్నట్లయితేనే చేసుకోవాలి. కాబట్టి మీరు ఈ కార్యక్రమం అందరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండమ్మా. శుభం భూయాత్. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు గురువుగారు. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి, మా అమ్మాయి మ్యారేజ్ కోసం తెలుసుకుందాం అనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ తెలియచేస్తారా? 94 నవంబర్ 6వ తారీఖు. నవంబర్ 6వ తారీఖు అండి. సమయం కూడా చెప్పండి. 6వ తారీఖు సమయం చెప్పండి అమ్మా. టీవీ వాల్యూమ్ తగ్గించేసి. ఆదివారం 9:50 రాత్రి. ఎక్కడ జన్మించారు? టీవీ వాల్యూమ్ తగ్గించేసి టీవీ చూడకుండా మాట్లాడండి అమ్మా. ఎక్కడ జన్మించారు చెప్పండి. అలాగే గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. మీరు టీవీ ఎందుకు చూస్తున్నారమ్మా? గురుగారు నమస్తే. ఆయుష్మతి భవ. చెప్పండి అమ్మా. మా అమ్మాయి మ్యారేజ్ కోసం తెలుసుకున్నాను. కరెక్టేనమ్మా. మీరు నాతో మాట్లాడుతున్నారా, టీవీతో మాట్లాడుతున్నారా? నవంబర్ 6, 94 అని చెప్పారు. టైం ఎప్పుడమ్మా? 9:50 9:15? 9:50 రాత్రి, ఆదివారం రాత్రి 9:50. ఎక్కడ పుట్టింది అమ్మాయి? విజయనగరంలో పుట్టిందండి. మరి ఖచ్చితంగా స్పష్టంగా మాట్లాడాలి కదమ్మా. ఇప్పుడు మీ ఇంటికి ఎవరో వస్తారు, బజార్ వైపు తలుపు వైపు చూసుకుంటూ ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడతారా మీరు? ఏం తెలుసుకుందామని కాల్ చేస్తున్నారమ్మా? ఓకే. ఈ అమ్మాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా మీరు? ఏమైనా పరిహారాలు ఏమైనా పాటించారా? పరిహారాలు ఏంటంటే ఒక్కొక్కరు చెప్తున్నారు సార్, అందుకోసం అర్థం అవ్వక మరి నేను ఏమీ చేయలేదండి. దేవుడు దండం పెట్టుకోవడం తప్పించి. అంటే కొంతమంది ఏంటంటే కుజదోషం ఉందంటున్నారు, కొంతమంది ఏంటంటే నాగదోషం ఉందని అంటున్నారు. ఈ రాయి చెప్పింది, ఆ రాయి చెప్పింది అని అంటున్నారు. ఈ అమ్మాయి జాతకంలో కుజదోషము లేదమ్మా. కారణం ఏంటంటే లగ్నాత్తు 2వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా మిత్రక్షేత్రంలో మరియు బలహీనపడినటువంటి కుజుడు కాబట్టి అది కుజదోషముకి సంబంధించినటువంటిది కాదు. అట్లాగే నాగదోషం అంటూ ఏమీ లేదు. కాలసర్పదోషం, నాగదోషమన్నా సర్పదోషమన్నా కాలసర్పదోషమన్నా ఒకటే. కాబట్టి ఈ అమ్మాయి జాతకంలో కూడా తరచూ మన హిందూ ధర్మం ఛానల్లో కూడా తెలియచేశాం కాలసర్పదోషం గల తేదీలు అని చెప్పేసేసి. అందులో 1947 నుంచి 2021 సంవత్సరం వరకు ఏ డేటు, ఏ మంత్, ఏ ఇయర్ మధ్యలో ఏ సమయంలో జన్మిస్తే అది కాలసర్పదోషానికి వస్తుందని చెప్పడం జరిగింది. 1986 నుంచి 95 వరకు కూడా ఈ మధ్యలో జన్మించిన ఎవ్వరికీ కూడా కాలసర్పదోషం లేదు. ఈ కాలసర్పదోషం బూచి అని చూపించి విగ్రహ ప్రతిష్టలు చేస్తాము, లేకపోతే ఇంకా ఏదేదో పూజలు చేస్తామనంటే 86 to 95 మధ్యలో పుట్టిన ఎవ్వరికీ దోషం లేదు, కాలసర్పదోషం లేదు. కాబట్టి మీరు దానికి గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీ డబ్బుని వృధా చేసుకోవాల్సిన అగత్యం అంతకంటే లేదు. కాబట్టి జాతకరీత్యా అందుకనే మనం చేసేటప్పుడు ఒకసారి చెప్పాము, కార్యక్రమం అయిన తర్వాతనో లేకపోతే ఇప్పుడు కాల్ కట్ అయిన తర్వాతనో యూట్యూబ్లో వెతుక్కొని కాలసర్పదోషం గల తేదీలు అంటే వచ్చేస్తాయి. కాబట్టి జాతకరీత్యా ఈ అమ్మాయి జాతకంలో వివాహం అనేటువంటిది ప్రస్తుతం జాతకరీత్యా ఈ సంవత్సరం అక్టోబర్ అనగా ఆల్రెడీ ప్రారంభమైంది. గురుడు ఎప్పుడైతే కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడో అప్పటి నుంచి వచ్చే సంవత్సరం వరకు కూడా ఈ అమ్మాయి జాతకరీత్యా వివాహానికి అవకాశం ఉంది, వచ్చే సంవత్సరం అక్టోబర్ వరకు. అయితే ఈ అమ్మాయి జాతకంలో పితృశాపము కనబడుతుంది. కాబట్టి అనగా మీ వైపు 3 తరాలు, మీ వారి వైపు 6 తరాల్లో మీ కుటుంబంలో ఖచ్చితముగా దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, చిన్నప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోవడం, భ్రూణ హత్యలు చేయడం, బ్రహ్మచారి కన్యగా మరణించడం, ఇవన్నీ కూడా పితృశాపాలే. పితృ కార్యక్రమాలు చేయకపోయినా పితృశాపాలే. కాబట్టి అవకాశం ఉంటే ఈ కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేయండి. నవంబర్ 2వ వారంలో పితృదోష నివారణకి సంబంధించినటువంటి కార్యక్రమాల్ని
ఏర్పాటు చేయడం జరుగుతుంది. సశాస్త్రీయ విధానంగా కర్ణాటకలో చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేసి మీకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారి ఆధ్వర్యంలో ఈ నెల 28, 29, 30వ తేదీల్లో ప్రముఖ దత్తక్షేత్రాలైన కురువపురం, గానుగాపురం, పిఠాపురంలో వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 రకాల హోమాలు, విశేషంగా దత్తాత్రేయ మూలమంత్ర జపం, దత్తాత్రేయ హోమాలతో పాటు మీ జాతకరీత్యా కలుగు అన్ని సమస్యల పరిష్కారానికి గాను 24 రకాల హోమాలు ఈ నెల 28, 30, 29 తేదీలో గురుగారి ఆధ్వర్యంలో అత్యంత నియమనిష్ఠలతో సుశాస్త్రీయంగా జరిపించబడుతుంది. ఈ హోమ కార్యక్రమాలన్నీ కూడా. అలాగే తల్లి వైపు 3 తరాలు, తండ్రి వైపు 6 తరాల వరకు ఏమైనా ఇంట్లో దుర్మరణాలు ఉన్నట్లయితే అది పితృదోషం కింద వస్తుంది. కాబట్టి ఇటువంటి పితృదోష నివారణ కొరకు కూడా గురుగారి ఆధ్వర్యంలో నవంబర్ 2వ వారంలో పితృదోష నివారణ కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, హోమాలు కూడా నిర్వహించబోతున్నారు. కాబట్టి మరి ఈ పితృదోష నివారణ కోసం హోమ కార్యక్రమాల్లో పాల్గొనాలి అనన్నా ప్రముఖ 3 దత్తక్షేత్రాలలో జరిగేటువంటి పూజా కార్యక్రమాలు, హోమ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని అనుకున్నా సరే స్క్రీన్ మీద స్క్రోల్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించి మీ గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. అలాగే మీ జాతక రీత్యా కలుగు అన్ని సమస్యల పరిష్కారానికి గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి, చక్కని పరిహార మార్గాన్ని పొందాలి అని అనుకున్నా సరే గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించవచ్చు. కార్యక్రమంలో ఉన్నంతసేపు గురుగారి ఫోన్స్ స్విచ్ ఆఫ్లో ఉంటాయి. కాబట్టి కార్యక్రమం తదనంతరం గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించవచ్చు. గురుగారు కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ తెలియచేస్తారా? డేట్ ఆఫ్ బర్త్ తెలీదా అండి? అలాగే గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్కారం. ఆయుష్మతి భవ. శివాయ నమః. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మీరు? కోదాడ నుంచి. ఏం తెలుసుకుందామని కాల్ చేశారమ్మా? మీ బ్రదర్ మ్యారేజ్ గురించి. ఎంత వయసు ఉంటుంది మీ బ్రదర్కి? ఓకే. అంటే మరి ఎక్కడ జాతకం అనేది ఎక్కడ లేదా అమ్మ? చూయించుకోలేదా మీరు? ఏంటమ్మా 4-5? 4 నెలల క్రిందట. ఓకే. మీరు స్పష్టంగా మాట్లాడండి అమ్మా. ఓకే. పరిహారాలు అప్పుడు చెప్పి ఉంటాను కదమ్మా, చేసుకోలేదా మీరు? అమ్మా మీది ఫోన్ ప్రాబ్లమా లేకపోతే చాలా నోటికి దగ్గరగా పెట్టుకొని ఫోన్ మాట్లాడుతున్నారా? అర్థం కావట్లేదు. ఏంటమ్మా? కాదమ్మా, మీరు క్లారిటీగా చెప్తేనే నేను ఏదైనా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు కాల్ చేశారన్నారు కదా, మరి పరిహారాలు చేసుకున్నారా? ఏం పరిహారాలు చేసుకున్నారు? శివాలయం ప్రదక్షిణ చేయమని చెప్పానా? ఏంటమ్మా? కాదమ్మా, మీరు మెల్లగా మాట్లాడండి అమ్మా, అర్థమయ్యేటట్టు మాట్లాడాలి కదా. ఎందుకంత కంగారు పడుతున్నారు? అవునమ్మా, గురుబలం లేదు కాబట్టి తీసుకోమని చెప్పి ఉంటాను. శివాలయ దర్శనం. శివాలయ దర్శనం కాదమ్మా, శివాలయంలో అభిషేక కార్యక్రమాలు చేసుకోమని చెప్పుంటాను. దర్శనంకై అనేటువంటిది చెప్పనమ్మా. ఎందుకనంటే పరిహారాల దర్శనం చేసుకుంటే మనం ఏమైనా విఐపీలేమా ఒకసారి సెల్యూట్ కొట్టి రావడానికి? మనం పరిహారం చేసుకోవాలి. దైవం అంటే ఇక్కడ చాలామందికి మన దేవాలయానికి వెళ్ళడము ఏదో శివలింగాన్నో వెంకటేశ్వర స్వామినో చూసేసి ఒకసారి కళ్ళు ఆర్పుకొని వచ్చేసేస్తే అదే మనకు బాగా ఫలితం వచ్చేస్తుంది అనుకుంటాం. చూసి రావడంలో ఫలితం వచ్చేసేటట్టయితే ఈ ప్రపంచంలో, భారతదేశంలో కాదు ప్రపంచం మొత్తం అందరికీ ఫలితాలు వచ్చేటివి. కాబట్టి చూసి రావడం అనేది కాదు అక్కడ మన బాధ్యత. దేవాలయానికి వెళ్ళడం అనేటువంటిది మన రెస్పాన్సిబిలిటీ. హిందువుగా పుట్టినందుకు రెస్పాన్సిబిలిటీ. ముసల్మాన్ నమాజ్ చేయడం, క్రిస్టియన్ ప్రేయర్ చేయడం ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీలో మన హిందూ ధర్మ సంప్రదాయం ప్రకారము హిందువుగా పుట్టినందుకు, ఈ గడ్డ మీద పుట్టినందుకు గర్వపడుతూ మన సాంప్రదాయంలో భాగంగా దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. అంతే తప్ప దర్శనం చేసుకున్నంత మాత్రాన అద్భుతాలు జరిగిపోతాయనంటే చాలా తప్పు. కాబట్టి ఇక్కడ మీరు అప్పుడు సరిగ్గా విని ఉండకపోవచ్చు.
గురువారం రోజున శనివారం రోజున పటిక బెల్లం ఉంటుంది. ఆ పటిక బెల్లం పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకము 21 గురు శనివారాల పాటు చేయండి. మళ్ళీ ఇప్పుడు ఖచ్చితంగా స్పష్టంగా చెప్పాను, ఆ విధంగా చేయండి. తప్పకుండా దైవానుగ్రహం కలుగుతుంది. శుభం భూయాత్. గురుగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ తెలియచేస్తారా? 1 ఏప్రిల్ సంవత్సరం అండి? 1976. మరొకసారి చెప్పండి సంవత్సరం. 1976 అండి. 76. సమయం అండి? మధ్యాహ్నం 1:10 కాకినాడ. అలాగే గురుగారితో మాట్లాడండి. ఓకే అండి. మాట్లాడండి బాబు. నమస్తే గురుగారు, మీ పాదాలకు నమస్కారం. ఆయుష్మాన్ భవ. శివాయ నమః. చెప్పండి ఆయన. నాది ఆగస్ట్ 15కి జాబ్ పోయిందండి. అది ఈ ఇయర్ లాస్ట్ 2 months బ్యాక్ అండి. ఓకే. సో ఎప్పుడు జాబ్ నాకు గ్యాప్ వస్తుందండి. అంతకుముందు 5 years చేశాను కంపెనీలో. ఈ ఇప్పుడు ప్రజెంట్ కంపెనీ మానేసినప్పుడు 2.5 years, ఆల్మోస్ట్ 3 years చేశాను. ఎప్పుడు గ్యాప్ జాబ్కి ఒక 3 months 4 months గ్యాప్ వస్తుందండి. సో ఫర్దర్ జాబ్ ఇప్పుడు వస్తుంది. ఇంకో నాకు సెటిల్మెంట్ ఉన్నాయి, దానికి ఫ్యామిలీ నుంచి రావాల్సింది, అసెట్స్ రావాలి సార్. సెటిల్మెంట్ ఎప్పుడు అవుతాయి? ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. ఓకే. అంటే మీరు ఇంతకుముందు కూడా కాల్ చేసినట్టున్నారు కదండి? చేశానండి. అది మా సంతానం కోసం చేశానండి. ఎందుకనంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వగానే ఇంతకుముందు కాల్ చేసిన వ్యక్తిగా నాకు అనిపించింది. చేశానండి. అంటే అంతకుముందు ఇది ఏమండి? ఇప్పుడు సంతానం కోసం చేసిందండి. అది సంతానం గురించి చేశారు. ఓకే. చెప్పిన పరిహారాలు పాటించుకుంటున్నారా? ఇంకా తను ఇంకా ఇక్కడ లేదండి, మా ఊర్లో ఉంది. వచ్చిందా స్టార్ట్ చేయాలండి. సరే. ఎందుకనంటే జాతకరీత్యా ప్రస్తుతం కుజ మహర్దశలో శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతుంది జాతకరీత్యా. అట్టి శుక్రుడు సంబంధించినటువంటిది మీకు ఆగస్టులో ఉద్యోగం అనేటువంటిది పోయిందని చెప్పారు. ఈ ఆగస్టు మంత్కి సంబంధించి చూసుకుంటే కుజ ప్రభావము కనబడుతుంది జాతకంలో. షష్టమాధిపతి లాభాధిపతి అయినటువంటి కుజుడు జాతకరీత్యా ప్రత్యంతర దశలో మీకు ఈ రకమైనటువంటి ఇబ్బంది కలిగింది. అది రాహు నక్షత్రగతుడే ఉండడం. అయితే ఇక్కడ మళ్ళీ ఉద్యోగం సంపాదించుకోవాలంటే మీరు ప్రయత్నిస్తే మీ జాతకరీత్యా అసలు గవర్నమెంట్ జాబ్ వచ్చిండేది కదండి. ఎందుకని అప్పట్లో మీరేం ప్రయత్నం చేయలేదా? హలో, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ట్రై చేసుకోవాల్సింది, మీకు వచ్చిందని చెప్పారు కానీ అది ఇంట్రెస్ట్ చూపలేదండి. అప్పుడు ఎండోమెంట్లో వచ్చింది అవకాశం, అదే చెప్పారు, నేను ట్రై చేయాలి. కానీ మీకే ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎండోమెంట్ అంటే చాలా నార్మల్ డిపార్ట్మెంట్ అనుకుని వదిలేసి ఉంటారు. అలా కాదు, నేను హైదరాబాద్ వచ్చేసాను. అక్కడ ఉంటే వచ్చినాము. అక్కడ నాకు ఇన్ఫ్లుయెన్స్ అంతా అక్కడ ఉంది, ఈస్ట్ కూడా ఉంది. ఇక్కడ ఎవరు తెలియదు కాబట్టి జాతకంలో యోగం ఉన్నటువంటిదే. అయితే ఇక్కడ ప్రధానంగా ఉద్యోగ స్థానాధిపతి అయినటువంటి వాడు జాతకరీత్యా పాపగ్రహమైనటువంటి కేతు నక్షత్రంలో ఉండడం, అటువంటి పాపగ్రహమైనటువంటి కేతు జన్మలగ్నానికి శత్రువు అనేటువంటి స్థితి ఉండడం, ఈ కారణం చేత మీకు ఎప్పుడూ కూడా ఉద్యోగంలో మార్పులు ఎప్పుడూ సహజమే, అందులో సందేహం లేదు. ఇక దీనికి సంబంధించి ప్రతిరోజు కూడా గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి చిన్న బెల్లం ముద్ద నైవేద్యంగా పెట్టండి. ఒక 54 రోజుల పాటు చేయండి. తర్వాత వీలు కుదిరినప్పుడల్లా కుక్కలకు తినే పదార్థాలు పంచిపెట్టండి. ఇక 3వ పరిహారంగా ప్రతి సోమవారం ఉదయం 7:30 లోపల చెరుకు రసంతో ఈశ్వరునికి అభిషేకం ఒక 12 సోమవారాల పాటు చేయండి. తప్పకుండా మీకు జీవనభృతి లభిస్తుంది. శుభం భూయాత్. గురుగారు కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మనవరాల గురించి తెలుసుకున్నామండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియచేస్తారా? పేరు లోపశ్రీ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2002 20వ తారీఖు సాయంత్రం 6 గంటలకు. నెల అండి? ఎన్నో నెలలో జన్మించారు? 6వ నెల. ఓకే. సమయం మరొకసారి చెప్పండి. 6వ నెల 2002. అలాగేనండి. సమయం చెప్పండి. సమయం సాయంత్రం 6 గంటలకు. ఎక్కడ జన్మించారు? విజయవాడ. అలాగే గురుగారితో మాట్లాడండి అమ్మా. మాట్లాడండి అమ్మా. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ. చదువుకుంటుంది. జాతకం ఎలా ఉందో అడుగుదామని గురుగారు. ఎప్పటి నుంచో చేస్తున్నా. ఓకే. శివాయ నమః. వచ్చే సంవత్సరం అయిపోద్ది డిగ్రీ. జాతకం ఎలా ఉంటుందని. అంటే ఈ అమ్మాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడ చూపించినారమ్మా మీరు? లేదండి, చూపించలేదు. చూపించలేదు.
జన్మించిన లగ్నానికి యోగకరుడు సెకండ్ అండ్ ఫిఫ్త్ లార్డ్ అయినటువంటి గురువు యొక్క దశ ప్రారంభమైంది. అట్టి గురువు జాతకరీత్యా అష్టమ స్థానంలో ఉండి వర్గోత్తమాంశం చెంది ఉండడం. జన్మలగ్నానికి యోగకారుడు కాబట్టి యోగాన్ని కలగచేస్తాడు, ఇబ్బంది లేదు. గురువులో శని 2022 అక్టోబర్ వరకు ఉంటుంది. ఇట్టి శని థర్డ్ లార్డ్ అయినప్పటికీ కూడా కేంద్ర స్థానాధిపత్యం చేత యోగకారకుడే ఈ యొక్క వృశ్చిక లగ్నానికి మాత్రం యోగాన్ని కలగచేస్తాడు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రధానంగా ఈ గురు మహాదశ జన్మలగ్నానికి యోగకరుడు అష్టమ స్థానానికి లింకు రావడం అది కొద్దిగా లోపభూయిష్టం. అయితే అసాధ్యమైనటువంటి కార్యక్రమాన్ని కూడా సుసాధ్యం చేసేటువంటి స్థితి ఎయిత్ లార్డ్కి లింక్ వస్తే కలుగుతుంది, ఎయిత్ హౌస్కి లింక్ వచ్చినా కలుగుతుంది. కాబట్టి సంకల్ప బలం గట్టిగా పెట్టుకొని ఈ అమ్మాయి కనుక ఏ పని చేసినా చాలా ఖచ్చితంగా నెరవేర్చుకుంటుంది. అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలమ్మా. ఆరోగ్యం ఎలా ఉందమ్మా? బాగానే ఉంది. 2018లో ప్రారంభమైంది, అందుకనే చెప్పాను. ఏంటమ్మా? దోషం అంటే కుజదోషం అని చెప్పినా కానీ నమ్మకండమ్మా, కుజదోషం అంటూ లేదు. ఎందుకంటే జీవకారకుడైనటువంటి గ్రహంతో అష్టమ స్థానంలో కుజుడున్నప్పటికీ కూడా జీవకారకుడైనటువంటి గ్రహంతో కలిసి ఉండడం అది కుజదోషం కిందికి రాదు. కాకపోతే వివాహానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. వివాహానికంటే ముందు అంటే వివాహ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అప్పుడు కదలి వివాహం అనేటువంటిది జరిపించి ఈ అమ్మాయికి వివాహ ప్రయత్నాలు చేయండి, తప్పకుండా మంచి వివాహం కుదురుతుంది. అయితే బాగా తెలిసిన కుటుంబం అయ్యుండి మంచి చెడు అన్ని రకాలుగా అర్థం చేసుకోగలిగేటువంటి అబ్బాయి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయితే ఈ అమ్మాయిని చక్కగా చూసుకుంటాడు. ఎందుకనంటే జాతకరీత్యా కొన్ని లోప ప్రభావాలు జాతకంలో ఉన్నాయేమో వివాహానికి సంబంధించి మాత్రమే. కాబట్టి దానికి సంబంధించి చేసుకోండి. ఇక ప్రతిరోజు ఈ అమ్మాయి దత్తస్తవము, కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు చదువుకోమని చెప్పండి. తర్వాత ప్రతి గురువారం రోజున ఉపవాసం ఉండడం, ఆదివారం నాడు మాంసాహారం తీసుకోకుండా ఉండడం చేసుకుంటే ఈ అమ్మాయి జీవితంలో అనుకున్నది చక్కగా సాధిస్తుంది. శుభం భూయాత్. గురుగారి ఆధ్వర్యంలో ఈ నెల 28, 29, 30వ తేదీల్లో ప్రముఖ దత్తక్షేత్రాలైన కురవపురం, గానుగాపురం, పిఠాపురంలో వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 రకాల హోమాలు మరియు విశేషంగా దత్తాత్రేయ మూలమంత్ర జపం, దత్తాత్రేయ హోమాలతో పాటు మీ జాతకరీత్యా కలుగు అన్ని సమస్యల పరిష్కారానికి 24 హోమాలతో పాటు మీ జాతకరీత్యా కలుగు అన్ని సమస్యల పరిష్కారానికి ఈ నెల 28, 29, 30వ తేదీలో గురుగారి ఆధ్వర్యంలో ఈ ప్రముఖ 3 దత్తక్షేత్రాలలో విశేషంగా పూజలు, హోమ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. సశాస్త్రీయంగా గురుగారి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారు. మరి ఈ హోమ కార్యక్రమాల్లో మీరు కూడా మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకుంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించి మీ గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. అలాగే తల్లి వైపు 3 తరాలు, తండ్రి వైపు 6 తరాల్లో దుర్మరణాలు చెందినట్లయితే అది పితృదోషంగా మారుతుంది. కాబట్టి అటువంటి పితృదోష నివారణకి కూడా నవంబర్ 2వ వారంలో గురుగారి ఆధ్వర్యంలో పితృదోష కాబట్టి పితృదోష నివారణ కోసం గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, లేకపోతే అపాయింట్మెంట్ తీసుకోవాలి, జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాన్ని పొందాలి అని అన్నా, అలాగే పితృదోష నివారణ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని అన్నా సరే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించి గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు, లేకపోతే అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. మరి కార్యక్రమంలో ఉన్నంతసేపు గురుగారి ఫోన్స్ స్విచ్ ఆఫ్లో ఉంటాయి కాబట్టి కార్యక్రమం తదనంతరం గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించవచ్చు. గురుగారు, మరి ఇటువంటి పితృదోష నివారణ కోసం నవంబర్ 2వ వారంలో ఏ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారో ప్రేక్షకులకు ఒకసారి తెలియజేస్తారా గురుగారు? పితృశాపం, పితృదోషం అని అన్నప్పటికీ కూడా ఒకే కోవికి చెందుతాయి. అయితే ఇక్కడ ప్రధానంగా తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడము, ఇంట్లోంచి వెళ్ళిపోవడాలు, ఎక్కడ బ్రతికున్నారో లేదో అని తెలియకపోవడము, అలాగే భ్రూణ హత్యలు జరగడం కుటుంబంలో, అలాగే బ్రహ్మచారిగా మరియు కన్యగా మరణించడం లాంటివి సంఘటనలు జరిగిన, విషప్రాణుల వల్ల విషప్రయోగం వల్ల చనిపోయిన, సాధారణంగా ఇవన్నీ కూడా పితృశాపానికి సూచికలు. మన కుటుంబంలో ఈ చెప్పినటువంటి తండ్రి వైపు 6 తరాల్లో, తల్లి వైపు 3 తరాల్లో ఏవి జరిగినా ఇవి మనం పితృశాపంగా మనం పరిగణించాలి. కాబట్టి పితృశాపము పొందినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి జాతకాల్లో ప్రధానంగా విద్య సరిగ్గా ఉండదు, చక్కగా చదువుకున్నప్పటికీ కూడా ఉద్యోగం అనేటువంటి సరిగ్గా ఉండదు, అలాగే సంతానం కలగకపోవచ్చు, దాంపత్యం విడిపోతారు, అలాగే ఇంకా చెప్పాలి అని అంటే వివాహ సమస్యలు ఎదురవుతుంటాయి. ఒక సమస్య పూర్తయిపోయింది, ఇంకోటి హ్యాపీగా ఉన్నామనుకుంటే ఇంకొక సమస్య వచ్చి పడుతూ ఉంటుంది. కుటుంబము మనము ఆశించినంత, మన కష్టానికి తగ్గట్టుగా కుటుంబం ఆశించినంతగా డెవలప్ కాలేదు అని అంటే అది పితృదోషంలో ఉన్నటువంటి లెక్క.
కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇటు పితృదోష నివారణకు సంబంధించి చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ శాప నివారణ జరిపించుకుంటేనే మనం ఏ ప్రయత్నం చేసినా జరుగుతుంది. మనము గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే మనం ఇప్పుడు ఎన్నో పూజలు చేసుకుంటుంటాం. సంవత్సరంలో కనీసం మన ఇంట్లో 4-5 సార్లు అయినా కానీ పూజలు హోమాలు జరిపించుకుంటుంటాం. ఎన్ని జరిపించుకున్నా ఈ పితృశాపం ఉన్నటువంటి వ్యక్తుల కుటుంబాలలో ఆ యొక్క పూజా ఫలితాన్ని పొందలేరు. ఎందుకు అనంటే పితృదేవత అనుగ్రహం కలిగితేనే ట్రాన్స్ఫార్మ్ అనగా మనకి ఏంటంటే మనకు ఏది మంచి జరిగినా పితృలోకం నుంచే జరగాలి. ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మనుష్య గణానికి సంబంధించి ఏది జరిగినా దేవతలకి సంబంధించినటువంటి అనుగ్రహం మనకు కలగాలన్నా మధ్యలో ఒక గణ ఉంటుంది, పితృగణ వ్యవస్థ ఉంటుంది. ఆ పితృగణ వ్యవస్థ నుంచే మనకు మంచి చెడు జరగాలి. కాబట్టి ఆ పితృగణ వ్యవస్థ ద్వారా మనకు రావాలనుకున్నప్పుడు దేవతానుగ్రహం ఆ విధంగానే ప్రసారం అవుతుంది. ఇది సిస్టాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది లేకుండా నేను ఎన్నో పూజలు చేశాను, నాకేమీ ఫలించట్లేదు, దేవుడు అనుగ్రహం లేదు, దేవుడు లేడు, ట్రాష్, ఇదంతా పూజలు వేస్టు, అందుకనే మనం ఎవరిని నమ్మాల్సిన పని లేదు అని అనేవాళ్ళు మన కుటుంబంలో మన పిల్లలు ఉంటారు, మన అలాగే భర్తలు ఉంటారు, భార్యలు ఉంటారు. కొంతమంది చెప్తూ ఉంటుంటారు, మా అబ్బాయి ఇంటర్మీడియట్ వరకు చాలా చక్కగా పూజలు చేశాడండి, కానీ ఇంటర్మీడియట్ తర్వాత ఎందుకో అసలు దైవాలయానికి రమ్మన్నా కానీ రాడు, పూజలు చేసుకోమన్నా చేసుకోడు. కొంతమంది ఇచ్చేటువంటి కంప్లైంట్ ఏంటంటే మీ పూజలు మీరు చేసుకోండి, నన్ను మాత్రం పిలవకండి. కొంతమంది తల్లిదండ్రులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అమ్మ నువ్వు ఎన్ని పూజలు చేశావు, మరి నీకేం దేవుడు కరుణించాడు, కాబట్టి ఎందుకు పూజలు చేయడము, ఇంత అవసరమా పూజలు చేసుకోవడం అని చెప్పి అడుగుతున్నారండి. అన్నప్పుడు వాళ్ళ జాతకాల్లో చూసినప్పుడు ఖచ్చితంగా పితృశాపం అనేటువంటిది ఉంది. ఉన్నప్పుడు మీరు ఎన్ని పూజలు చేసినా ఆ పితృదోషం తొలగకపోతే ఆ ఫలితం రాదు. అదంతా కూడా మీ ఇంటి గుమ్మం మీదనే ఆ పూజ ఫలితమైనటువంటి పుణ్యఫలం ఆగిపోతుంది. ఎప్పుడైతే పితృశాపం తొలగిపోతుందో జాతకంలో, అప్పుడు ఆ పుణ్యఫలం జాతకంలో ప్రవేశించడం. ఏ వ్యక్తి జాతకంలో పితృదోషం ఉందని మనం గమనించుకుంటామో ఆ వ్యక్తి జాతకరీత్యా పితృదోష నివారణ జరిగిన తర్వాత పుణ్యఫలం ప్రవేశించి యోగం మనకు సంప్రాప్తమవుతుంది. అందుకనే అప్పటి వరకు కూడా జరగనటువంటి మంచిది పుణ్యరాశి ప్రభావం వలన చకచక పెళ్ళిళ్ళు అయిపోవడం, సంతానం కలగడం, అలాగే మంచిగా ఇల్లు కట్టుకోవాలనే కోరిక తీరడము, అలాగే మంచి మంచి విషయాల్లో మంచి మంచి యోగాలు మానవుడికి కలుగుతూ ఉంటుంటాయి. అన్నిటికంటే మించి ఆ పితృశాపం తొలగిన తర్వాత కుటుంబము ప్రశాంతత జీవనం చేస్తారు. ఈ రోజున చాలామందికి అశాంతికరమైనటువంటి జీవితం. పొద్దున్నే లేస్తున్నాము, కాలకృత్యాలు తీర్చుకుంటున్నాము, బట్టలు వేసుకుంటున్నాము, బయటపడుతున్నాము, జాబ్ చేస్తున్నాము, ఇంటికి వస్తున్నాము, అంతే. ఇది రొటీన్ లైఫ్లో మాధుర్యాన్ని పొందలేకపోతున్నాం, ఒక ఆనందాన్ని, ఒక సంతోషాన్ని. అలాగే 10,000 సంపాదించేవాడు ఆనందంగా బతుకుతాడు, 50,000 సంపాదించేవాడు అలాగే బతుకుతాడు, ₹1,00,000 సంపాదించేవాడు ఉంటాడు. కానీ కొంతమందికి ఎన్ని లక్షలు సంపాదించినా 10,000 సంపాదించేవాడి ఆనందాన్ని మాత్రం పొందలేకపోతున్నారు. కారణం అక్కడ జాతకంలో పితృశాప ప్రభావం ఉండడం. కాబట్టి ఈ తేడాను గమనించుకొని చేసుకోవాలి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ మనుష్య గణానికంతా కూడా పితృదేవత ఆరాధన వల్లనే మానవుడు ఉద్ధరింపబడతాడు. భీష్మ పితామహుడు చెప్పినటువంటిది ఇది. పెద్దవాళ్ళు ఆచరించారు, మహానుభావులు ఆచరించారు, వ్యక్తులు ఆచరించారు. మరి వాళ్ళ దోవన మనం పోకుండా మన ఇష్టం వచ్చినట్టుగా పోతామంటే మనం గమ్యం చేరుకుంటామా? కాబట్టి ఒక రాజమార్గం అనేటువంటిది ఉంది. మనకున్నటువంటి ఆ రాజమార్గాన్ని మనం అవలంబించలేకపోవడం. కొన్ని కుటుంబాల్లో పితృకార్యాలు కూడా చేయరు. తండ్రి మీద కోపం ఉంటుంది, తల్లి మీద కోపం ఉంటుంది. బతికున్నంత వరకు నాకేం మంచి చేయలేదు, నాకు రూపాయి ఇవ్వలేదు, నేను నీకు చేస్తానా, చేయకుండా ఉంటారు. కానీ నువ్వు బ్రతికుండగా తల్లిదండ్రులు కొన్ని కుటుంబాల్లో పిల్లల్ని సరిగ్గా చూసి ఉండకపోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒక సామెత ఉంది. ఖచ్చితంగా ఈ సామెత అందరికీ చాలామందికి వర్తిస్తుంది. చెడ్డవాళ్ళైనటువంటి సంతానం ఉంటుందేమో కానీ చెడ్డవాళ్ళైనటువంటి తల్లిదండ్రులు ఉండరండి. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి గతించినటువంటి తల్లిదండ్రులకి పితృ కార్యక్రమాలు చేయడం కూడా చాలా మంచిది. మన శ్రేయస్సు కోరుతారు పితృదేవతలు. కాబట్టి మనకు మంచి జరగాలన్నా పితృ కార్యక్రమం చేసుకోవాల్సిందే. కాబట్టి ఈ పితృదోష నివారణకి ఇంతటి గొప్పటి విశిష్టత ఉంది. కాబట్టి ఈ రోజున చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ పితృదోష నివారణకి సంబంధించి కర్ణాటక ప్రాంతంలో 2 రోజుల కార్యక్రమం ఉంటుంది. సశాస్త్రీయంగా మోక్షనారాయణ బలి, త్రిపిండి శ్రాద్ధము, ప్రాయశ్చిత్త హోమాలు జరుగుతాయి. ఎందుకంటే ఒక వ్యక్తి జాతకంలో పితృశాప ప్రభావం ఉంటుంది, కొంతమంది వ్యక్తి జాతకాల్లో మాతృశాపం ఉంటుంది, గురుశాపం ఉంటుంది, సర్పశాపం ఉంటుంది. ఇలా జాతకరీత్యా ఎన్నో దైవశాపం ఉంటుంది. ఈ 5 శాపాల నివృత్తికి ప్రాయశ్చిత్త హోమాలు చేస్తారు. అప్పుడు ఏమైపోతుందనంటే
బాగా చెమట పట్టి జిడ్డుగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారి చక్కగా శుభ్రంగా స్నానం చేశాడు అనుకోండి, శరీరము దూది పింజలా తేలితూ ఉంటుంది, ఆనందంగా ఉంటాం. కొత్త బట్టలు వేసుకున్నామంటే ఇంకా చెప్పలేని ఆనందంగా మనిషి ఉంటాడు, హుందాగా ఉంటాడు. అదేవిధంగా మీకు పట్టిన జిడ్డు లాంటిదే ఈ దోషం. ఈ దోషాలన్నీ తొలగిపోయి ప్రాయశ్చిత్త హోమాలు అయిపోయారనుకోండి, మీలో చాలా మార్పు వస్తుంది. మీ యొక్క వ్యక్తిత్వంలో కావచ్చు, మీ ఇంటి వాతావరణంలో కావచ్చు, మీ కుటుంబంలో కావచ్చు, మీరు చేసేటువంటి ఏ పనిలోనైనా కానీ మీకు అనుకూలతలు అనేటువంటివి పెరుగుతాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమం నవంబర్ 2వ వారంలో కార్తీక మాసంలో చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమంలో కాంటాక్ట్ చేసుకోండి. అయితే మన దగ్గర ఉన్నటువంటి ఒక దుర్బలమైనటువంటి బుద్ధి, బలహీనమైనటువంటి బుద్ధి అంటే చెప్పిందంతా వింటాం, కానీ ఉరుకులు పరుగులు ఎప్పుడు పెడతామంటే ఆ చెప్పిన ఏదైతే డేట్ నాడు చేస్తున్నామో 2 రోజుల ముందర నుంచి తెగ కాల్స్ చేస్తుంటారు, మేము వస్తాం, మేము చేసుకుంటాం, మేము ఉంటామని. ఎందుకు అంత దుర్గతి ఏంటి? చక్కగా ముందుగానే దానికి రిజర్వేషన్ చేసుకోండి. ఎందుకనంటే ఒక బ్యాచ్కి సంబంధించి ఒక కార్యక్రమంలో ఇదేమీ 100 మందినో 1000 మందిని పెట్టి చేసేది కాదు, 10ల సంఖ్యలో చేసేది. అది కేవలం ఎందుకంటే అకామిడేషన్ చేయడం చాలా కష్టంతో కూడుకున్నటువంటిది అక్కడ. ఎందుకనంటే మన హైదరాబాద్లో లాగానో లేకపోతే కాశీలోనో లేకపోతే ఇంకెక్కడనో ఉన్నటువంటి సత్రాలు కానీ ఆ కర్ణాటక ప్రాంతంలో లేవు. కొద్ది మందికే అవకాశం ఉంటుంది. ఇది స్పష్టము, వాస్తవం. ఇది ఈ వాస్తవాన్ని గ్రహించి ముందుగానే దానికి సంబంధించినటువంటి దాంట్లో నమోదు చేసుకోండి. ఇక జాతకరీత్యా ఇటువంటి ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ పితృశాప ప్రభావం వల్ల తొలగుతాయి. కొంతమందికి ఇది కేవలం మగవాళ్ళు చేసేటువంటి కార్యక్రమం. కొంతమందికి ఉత్సాహం ఉంటుంది, భార్యగా రావచ్చా, సంతానంగా రావచ్చా, రావచ్చు, తప్పేం లేదు, పక్కన వచ్చి కూర్చోవచ్చు. కానీ ఆ వచ్చే వాళ్ళతో ఏమి చేయించేది ఏమీ ఉండదు. ఒక మగవాళ్ళు చేసేటువంటి కార్యక్రమం పితృ కార్యక్రమం కాబట్టి అవకాశం ఉన్నంత వరకు, సాధ్యమైనంత వరకు ఒక్కరిగా రండి. లేదు మేము ఉత్సాహం ఉంది, దైవ సన్నిధిలోకి మేము ఉంటాము అని అంటే రావచ్చు. కానీ ఆ సీటుకి ఆ బస్సుకు సంబంధించినటువంటి ఛార్జీలు, అకామిడేషన్ సంబంధించిన ఛార్జీలు పే చేసుకునేటట్టయితే వాళ్ళతో పాటు కూడా మీరు రావచ్చు. తప్పకుండా ఈ కార్యక్రమంలో ఉండవచ్చు. ఇది కేవలం ఒక 20 నుంచి 30 మంది మాత్రమే నమోదు చేసుకునేటువంటి కార్యక్రమం. మళ్ళీ చెబుతున్నాను, ఎక్కువ మందికి అకామిడేషన్ చేసి మేము కష్టపడడము అట్లాగే వచ్చిన వాళ్ళని కష్టపెట్టే విధంగా ఉండదు. ఎందుకనంటే కార్యక్రమం సజావుగా సాగాలి అంటే అక్కడ ఎంతవరకు అవకాశం ఉంది. ఒక స్టేడియంలో 1000 మంది పడతారండి అని అన్నారనుకోండి, 10,000 మంది వచ్చి కూర్చుంటే ఆ స్టేడియంలో రసాభాస జరుగుతుంది కదా. అకామిడేషన్ చేయగలుగుతారా ఎవరైనా కానీ? అట్లాగే ఒక ఈ పూజకి సంబంధించినటువంటిది ప్రశాంతంగా శ్రద్ధగా పెట్టేటువంటి కార్యక్రమం శ్రాద్ధం. ఈ శ్రాద్ధము త్రిపిండి శ్రాద్ధం ఉంటుంది, మోక్షనారాయణ బలి కార్యక్రమం ఉంటుంది, ప్రాయశ్చిత్త హోమాలు ఉంటాయి. అలాగే అక్కడ కోటి తీర్థం అని ఉంటుంది, ఆ కోటి తీర్థంలో సంబంధించినటువంటి కార్యక్రమం ఉంటుంది. వీటన్నిటికీ కూడాను సశాస్త్రీయంగా జరిపించాలి కాబట్టి 2 రోజుల కార్యక్రమం కాబట్టి చక్కగా తక్కువ సంఖ్యలోనే అవకాశం ఉంది. ఎక్కువగా మందిని పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమం కాదు. ఎందుకనంటే ఎక్కువ మంది వస్తే ఎంతమందికని బస్సులు ఏర్పాటు చేస్తాం? అది అసహజమైనటువంటిది. కాబట్టి తక్కువ మంది ఉన్న వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి ఒక బస్సులో 30 నుంచి 32 మంది మాత్రమే పడతారు. అది కూడా పడుకొని వెళ్ళగలిగేటువంటి, కూర్చొని స్లీపర్ లాగా కాకుండా స్లీపింగ్ ఉండేటువంటి విధంగా ఉండే బస్సును ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి చక్కగా ఆ యొక్క కార్యక్రమాన్ని మీరు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నట్లయితే మీ యొక్క జీవితంలో మంచి జరుగుతుంది. పితృదోష నివారణ జరిగి మీరు సుఖశాంతులతో ఉంటారు, మీ సంకల్పం నెరవేర్చుకుంటారని చెప్పవచ్చు. గురుగారు కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అన్నయ్య కోసం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? ఫిబ్రవరి 9, 1983. 1983. సమయం అండి? ఉదయం 7:15. ఎక్కడ జన్మించారు? అంబాజీపేటలో. అలాగే గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్కారం గురువుగారు. ఆయుష్మతి భవ, శివాయ నమః. చెప్పండి అమ్మా. అన్నయ్య గురించి అంటే ఏ వ్యాపారం చేసినా కలిసి రావట్లేదండి, ఆర్థిక సమస్య. మీ అన్నయ్య గారి గురించి అమ్మా? అన్నయ్య గురించి. మీ అన్నయ్య గారి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారమ్మా? ఎక్కడా చూపించలేదండి. ఏ వ్యాపారం చేసినా కలిసి రావట్లేదు. ఇప్పుడు పెట్రోల్ బంక్ పెట్టారండి, అది కూడా. పెట్రోల్ బంక్ సంబంధించినటువంటిది. ఇక్కడ మీ అన్నయ్య జాతకరీత్యా గమనించుకుంటే ప్రస్తుతం చంద్రమహాదశ జరుగుతుందమ్మా.
చంద్రమహాదశ కూడా కంప్లీట్ అయిపోయింది. కుజ మహర్దశలో ఉన్నారు మీ అన్నయ్య. అంటే 2009 నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నారమ్మా. 2 వ్యాపారాలు చేశారండి. వ్యాపారాలు ఏంటమ్మా? అవునండి. 2009 నుంచి రుణములే ఉంటాయి. అంటే అప్పు చేసి తీసుకొచ్చి చేయడము, లేదా మళ్ళీ ఆ అప్పును తీర్చడానికి ఇంకో అప్పు చేయడము, ఇట్లాగే జరిగిందా 2009 నుంచి 2019 వరకు? ఇలాగే జరుగుతుందండి. ఇప్పుడు ప్రస్తుతం కుజ మహర్దశ జరుగుతుంది. ఇట్టి కుజుడు జన్మలగ్నానికి 3rd and 10th లార్డ్. ఇట్టి కుజుడు గురు నక్షత్రంలో పడ్డాడు. ఇక్కడ మెయిన్ గురుగ్రహం మైనస్ అయిపోయింది. ధనాధిపతి, లాభాధిపతి, 2nd and 11th లార్డ్. ధనము అంటే సంపాదించడం, లాభం అంటే ఖర్చు పెట్టగా మిగిలినటువంటిది లాభం. అంటే ధనానికి సంబంధించిన మాత్రమే మనం వాడుకుంటే, మిగతా విషయాల్లో ఏ పని చేసినా ఆ పనిలో ప్రయత్నము, ఆ ప్రయత్నంలో వచ్చే ఫలితము లాభము. ఇక్కడ మీరు ధనానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకు? ఏ బిజినెస్ పెట్టినా పనికి రావట్లేదు అని, అంటే డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. 2nd and 11th లార్డ్ అయినటువంటి గురువు జన్మలగ్నాధిపతి మరియు వ్యయాధిపతి అయినటువంటి శని నక్షత్రంలో ఉండగా అది 10th హౌస్లో ఉండడము, అట్టి శని భగవానుడు జన్మలగ్నాధిపతి ఉచ్చస్థితి పొంది ఉండడము, 10 రూపాయలు అనుకుంటే 100 రూపాయల ఖర్చు ఉంటుంది. గమనించారమ్మా మీరు? అలాగే ఆ స్థితి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి దైవానుగ్రహం చేత మాత్రమే కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే వ్యాపారానికి సంబంధించి చూసుకున్నప్పుడు ఇక్కడ ప్రధానంగా మిగతా వ్యాపారాలు ఏం చేయలేదా? కేవలం ఇవే చేశారా మీరు? ఏమేమి వ్యాపారాలు చేశారు? లారీలు పంపించడం అవి చేసేవారండి. అది కూడా ఆపేశారండి. మళ్ళీ ఇప్పుడు పెట్రోల్ బంక్ పెట్టారండి. పెట్రోల్ బంక్ పెట్టారు. సంబంధించిన పెట్రోల్ బంక్ సంబంధించిన చూసుకుంటే భూగర్భానికి సంబంధించినటువంటి ద్రవం పదార్థముకు సంబంధించినటువంటి అది జాతకంలో అంత యోగ్యత కాదమ్మా. ఒకసారి కొద్ది మొత్తంతోనైనా నేను చెప్పేటువంటి విషయాన్ని మీరు ప్రయత్నం చేయండి. అంటే ఫుడ్ సంబంధించినటువంటి ఏది పెట్టినా ఈ అబ్బాయి జాతకంలో చాలా బాగా కలిసి వస్తుంది. అంటే టిఫిన్ సెంటర్ కానీ, రెస్టారెంట్ కానీ, అలాగే దేవతా సంబంధమైనటువంటి షాప్స్ కనుక పూజా స్టోర్స్ కానీ, అలాగే రైస్ బిజినెస్ లాంటివి కానీ, ఇట్లాంటివి కనుక చేసుకున్నట్లయితే, లేదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వీటికి సంబంధించినటువంటి చేసినట్లయితే తప్పకుండా ఈ అబ్బాయి జీవితంలో మంచి యోగ్యత ఉంటుంది. చేసినటువంటి వృత్తికి బాగా డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. చేసుకునే ప్రయత్నం చేయండమ్మా. ఇక గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేయండి దత్తాత్రేయ చరిత్ర పారాయణం. ఆ విధంగా 16 పారాయణాలు చేయండి. మీ అన్నయ్య జాతకరీత్యా ధనాధిపతి, లాభాధిపతి అయినటువంటి వాడు గురుడు కాబట్టి ఇప్పుడు 28 ఈ నెల 28, 29, 30 తేదీల్లో ప్రముఖ దత్తక్షేత్రాలలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి ఆ కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే ఈ అబ్బాయి మొదలుపెట్టినప్పటి నుంచి ఈ రకంగానే ధనపరమైనటువంటి సమస్యలు, రుణగ్రస్తులు అవుతున్నారమ్మా. అవునండి. మళ్ళీ వాటిలో ఏదో ఇబ్బంది అండి. ఎవరికో డబ్బులు పెట్టి కూడా రావట్లేదండి. అది అంటే డబ్బులు లేకపోయినా ఎదురోళ్ళకి ఎవరికో సాయం చేస్తే అవి కూడా రావట్లేదు. అంటే నేను ఒకటి అడుగుతాను, మీ అమ్మగారి వైపు 3 తరాలు, మీ నాన్నగారి వైపు 6 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నాయమ్మా? ఏమీ లేవండి. ఏమీ లేవు. లేదా పితృ కార్యక్రమాలు చేస్తున్నారా? చేస్తున్నారండి. తాతయ్య గారు చేస్తున్నారు. కాబట్టి ఒకసారి కనుక్కోండి. ఎందుకంటే పితృశాప ప్రభావం ఉన్నప్పుడు ఇలా ఏ వ్యక్తి కుటుంబంలోనైనా కానీ ఎంత ఎందుకంటే 10 సంవత్సరాల పాటు ఈ విధంగా ఉండడం అనేటువంటిది నాట్ ఏ జోక్. ఖచ్చితంగా పితృశాప ప్రభావం ఉంటుంది. అందుకని మీ వాళ్ళని ఒకసారి కనుక్కొని ఉన్నది అని అనుకుంటే కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేయండి. దానికి సంబంధించిన పరిహారం చేయిస్తున్నాం. అది కూడా చేసుకునే ప్రయత్నం చేయండి. శుభం భూయాత్. గురుగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ తెలియజేస్తారా? 10th August 1993. 10th August 1995 అండి. 93. అలాగేనండి. సమయం చెప్పండి. 10:50 ఉదయం. ఎక్కడ జన్మించారు? కోరమామిల్ల, కడప డిస్ట్రిక్ట్. అలాగే గురుగారితో మాట్లాడండి. చెప్పండి ఆయన. హలో, నమస్తే గురుగారు. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. చెప్పండి. జాబ్ గురించి. ఏం బాబు? జాబ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను.
ఏం చదువుకున్నారు మీరు? ఎంబీఏ అయిపోయింది. ఎంబీఏ అయిపోయింది. మీ జాతకరీత్యా ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. ప్రయత్నం చేయండి, ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. జాతకరీత్యా మంచి యోగస్థితి అండి. అయితే ఇప్పుడు నడుస్తున్నటువంటి దశ ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం కుజ మహర్దశ. జన్మలగ్నానికి ధన సప్తమాధిపతి అయినటువంటి కుజుడు జాతకరీత్యా షష్టమాధిపతితో 6th లార్డ్తో కలిసి 12th హౌస్లో ఉండడం, 2nd and 7th లార్డ్ 6th లార్డ్తో కలిసి 12th హౌస్లో ఉండడం, ఇది జాతకరీత్యా కష్టపడేటువంటి సమయం. ఇది అంటే కష్టపడేటువంటి సమయం అంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది అంటే ఏ ప్రయత్నం చేసినా కష్టము ఖచ్చితంగా ఉంటుంది, అంత సులభంగా సంపాదించుకోలేము. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని గత సంవత్సరం అక్టోబర్ నుంచి మీకు ప్రారంభమైంది, 2027 వరకు ఉంటుంది. కావున ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ మూడింటితో అభిషేకం చేయండి. గురువారం నాడు ఉపవాసం ఉండండి. ఈ విధంగా మీరు గురువారం ఉపవాసం ఎప్పుడు కూడా ఉండవచ్చు. చెప్పినటువంటి మంగళవారం నాడు మాత్రం 16 మంగళవారాల పాటు చేయండి. తప్పకుండా మీకు భవిష్యత్తు మంచిగా ఉంటుంది. శుభం భూయాత్. గురుగారి ఆధ్వర్యంలో ఈ నెల 28, 29, 30వ తేదీలో ప్రముఖ దత్తక్షేత్రాలైన కురువపురం, గానుగాపురం, పిఠాపురంలో వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిల కొరకు 18 రకాల హోమాలు, విశేషంగా దత్తాత్రేయ మూలమంత్ర జపం, దత్తాత్రేయ హోమాలతో పాటు మీ జాతకరీత్యా కలుగు అన్ని సమస్యల పరిష్కార మార్గంగాను 24 హోమాలు గురుగారి ఆధ్వర్యంలో ఈ నెల 28, 29, 30వ తేదీలో సశాస్త్రీయంగా అత్యంత నియమనిష్ఠులతో జరిపించబడుతుంది. మరి ఈ హోమ కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనాలి అని అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించి మీ గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. అలాగే తల్లి వైపు 3 తరాలు కానీ తండ్రి వైపు 6 తరాల వరకు దుర్మరణాలు చెందినట్లయితే అది పితృదోషంగా మారుతుంది. కాబట్టి ఇటువంటి పితృదోష నివారణకి కూడా గురుగారి ఆధ్వర్యంలో నవంబర్ 2వ వారంలో పితృదోష నివారణ కోసం ఎన్నో పూజా కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నారు. మరి ఈ హోమ కార్యక్రమాల్లో పితృదోష నివారణ కోసం మీరు కూడా పాల్గొనాలి అని అనుకుంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించి ఈ కార్యక్రమంలో కూడా మీరు గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. అలాగే మీ జాతకరీత్యా కలుగు అన్ని సమస్యల పరిష్కారానికి గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి, చక్కని పరిహార మార్గాలను పొందాలి అనుకున్నా సరే గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించవచ్చు. అలాగే కార్యక్రమంలో ఉన్నంతసేపు గురుగారి ఫోన్స్ స్విచ్ ఆఫ్లో ఉంటాయి కాబట్టి కార్యక్రమం తదనంతరం గురుగారిని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. గురుగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి, నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియజేస్తారా? ఓకే, 30/9/1989. సమయం అండి? ఉదయం 10 గంటలు. ఉదయం 10 గంటలకి. ఎక్కడ జన్మించారు? భీమవరం, వెస్ట్ గోదావరి. అలాగే గురుగారితో మాట్లాడండి. ఓకే. మాట్లాడిన బాబు. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. చెప్పండి ఆయన. వివాహం గురించి తెలుసుకుందామండి. వివాహం మీ జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా నాయన? లేదండి. ఎక్కడ చూపించారు? మీ యొక్క జన్మ నక్షత్రం హస్త నక్షత్రం 2వ పాదం. అవును. జాతకరీత్యా వివాహ స్థానాధిపతి అయినటువంటి వాడు స్వక్షేత్రగతుడై ఉండడం, 12th హౌస్లో స్థితి పొంది ఉండడం, వివాహ స్థానాధిపతి జన్మలగ్నానికి 5th లార్డ్ యొక్క నక్షత్రంలో ఉండడం జాతకరీత్యా అటువంటి 5th లార్డ్ చేత వివాహ స్థానాధిపతి చూడబడడం. అంటే సాధారణంగా జాతకంలో చూసినప్పుడు మాత్రం యోగం అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇది ఎప్పుడైతే 5th and 7th లార్డ్కి కంజంక్షన్ అనేది వస్తుందో అప్పుడు ముఖ్యముగా వివాహానికి సంబంధించినటువంటిది ఆలస్యం. అంటే దోషమని కాదు, కానీ ఏదో కాలయాపన జరిగిపోయి ఆలస్యం అయి ఉంటుంది. అంతేనా బాబు? అవునండి. యాక్చువల్లీ మా సిస్టర్కి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అయ్యింది. కాలయాపన కారణమైనప్పటికీ కూడా అంటే మీ జాతకంలో కుజదోషం కానీ కాలసర్పదోషం కానీ ఏమీ లేదు. దాని గురించి ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ ప్రకారం చూసుకుంటే గురు మహాదశ. ఇట్టి గురు మహాదశలో జాతకరీత్యా ఎప్పుడైతే శని అంతర్దశ ప్రవేశం జరుగుతుందో అప్పుడు జాతకరీత్యా యోగం అవుతుంది. కారణం ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి వచ్చే సంవత్సరం అక్టోబర్ వరకు వివాహానికి మీకు అనుకూలమైన సమయమే, అందులో ఏమీ సందేహం లేదు. కాబట్టి అయితే ఇప్పుడు ప్రయత్నాలు చేయండి. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి అన్నప్పుడు ఖచ్చితంగా సంక్రాంతి నుంచి దాని యొక్క మంచి ఫలితాలు మీకు ప్రారంభమవుతాయి. ఈ 2022లో మీరు వివాహంలో ఉంటారు, అందులో సందేహం లేదు. అయితే జాతకరీత్యా ప్రతి గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి దత్తాత్రేయ చరిత్ర పారాయణం కంప్లీట్ చేయండి. ఆ విధంగా 16 పారాయణాలు చేసినట్లయితే మీ జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. అలాగే ప్రతి ఆదివారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి
అర్చనాభిషేకాదులు జరిపించండి. ఈ విధంగా చేస్తే జాతకంలో ఉన్నటువంటి దోషాలు, వివాహపరమైనటువంటి దోషాలు తొలగిపోతే వివాహం జరుగుతుంది. ఇబ్బంది పడాల్సింది లేదు. శుభం భూయాత్. ఓకేనండి. ఇది ఆదివారం సుబ్రహ్మణ్య స్వామి అర్చన ఎన్ని వారాలు చేయించాలండి? అది మీరు 16 ఆదివారాల పాటు అయినా చేయించండి, తప్పకుండా మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఓకే గురుగారు. గురుగారి ఆధ్వర్యంలో ఈ నెల 28, 29, 30వ తేదీల్లో ప్రముఖ దత్తక్షేత్రాలైన కురువపురం, గానుగాపురం, పిఠాపురంలో వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 రకాల హోమాలు, విశేషంగా దత్తాత్రేయ మూలమంత్ర జపం, దత్తాత్రేయ హోమాలతో పాటు మీ జాతకరీత్యా కలుగు అన్ని సమస్యల పరిష్కారానికి గాను 24 రకాల హోమాలు గురుగారి ఆధ్వర్యంలో ప్రముఖ 3 దత్తక్షేత్రాలలో గురుగారి బ్రహ్మత్వములు అత్యంత నియమనిష్టలతో సుశాస్త్రీయంగా జరిపించబడుతుంది. మరి ఈ హోమ కార్యక్రమాల్లో మీరు కూడా మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోలుతున్న నెంబర్కి కాల్ చేసి గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. అలాగే తల్లి వైపు 3 తరాలు కానీ తండ్రి వైపు 6 తరాల్లో దుర్మరణాలు చెందినట్లయితే అది పితృదోషంగా మారుతుంది. కాబట్టి అటువంటి పితృదోష నివారణ కోసం కూడా గురుగారి ఆధ్వర్యంలో నవంబర్ 2వ వారంలో కూడా ఎన్నో పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. మరి పితృదోష నివారణ కోసం జరిగేటువంటి ఈ కార్యక్రమాల్లో కూడా మీరు కూడా పాల్గొనాలి అని అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోలుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించవచ్చు, గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. అలాగే మీ జాతకరీత్యా కలుగు అన్ని సమస్యల పరిష్కారానికి గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి, చక్కని పరిహార మార్గాలు మీరు కూడా పొందాలి అని అనుకున్నా సరే గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించవచ్చు. గురుగారు, మరి ఈ రోజు కాలర్స్ అందరికీ కూడా చక్కని పరిహారాలు తెలియజేశారు. గురుగారు, మీకు ధన్యవాదములండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇదండి వాటి ఆస్ట్రయోగం కార్యక్రమం. తిరిగి రేపటి ఆస్ట్రయోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.